నమస్తే జయమ్మ. నమస్తే అమ్మ. శ్రీ పద్ధతిలో నాటు వేస్తున్నావు కదా, ఏ విధంగా వేస్తారో చూపిస్తావా? చూపిస్తానండి అమ్మ. ఈ నారు ఎన్ని రోజులు అయిందమ్మా? ఈ నారు 12 రోజులు అయిందమ్మా. మల్లల్లో నీరు నిల్వకుండా సదరంగా చేసుకోవాలి. ఈ లద్దె బిళ్ళతో ఇలా సరి చేసుకుంటే భూమి మనకు ఎత్తు పల్లెం లేకుండా సరిగా వస్తుంది. ఇలా లద్దె బిళ్ళతో పొలాన్ని సదరంగా చేసుకోవాలి. మడిలో నీరు నిల్వకుండా చూడాలి. ఇది ఘనజీవ అమృతం అమ్మ. ఇది 200 కేజీలు ఎకరానికి సదరంగా చల్లుకోవాలి. ప్రధాన పొలాన్ని ఎలా దున్నుకోవాలమ్మా? ప్రధాన పొలాన్ని 4 అంగుళాల లోతు కంటే ఎక్కువ లోతు లేకుండా మార్కర్ తిప్పుకోవాలి. 4 అంగుళాల కంటే ఎక్కువ లోతు లేకుండా దున్నుకోవాలి. దీనివల్ల మార్కర్ దిగబడదు, సులభంగా తిరుగుతుంది. తప్పనిసరిగా ఖాళీ బాటలు ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు పరబడ తాడును ఉపయోగించుకోవాలి. దీనిపై మార్కర్ తిప్పుకోవాలి. ఈ నారు నాటడానికి ఎలా తీయాలమ్మా? ఇప్పుడు ఈ నారు ఒక రేకు లాంటిది పార తీసుకొని ఏరు తేయకుండా తీసుకోవాలి. మనం కింది నుంచి ఏరు తేయకుండా తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క పిలక నాటాలి, గింజతోటి నాటాలి. ఒక్కొక్క పిలక పెడుతున్నావు కదా, ఇట్లా ఒక్కొక్క పిలక పెట్టడం వల్ల లాభాలు ఏంటి? ఎక్కువ పిలకలు వస్తాయి. దీనివల్ల 40% నీటి ఆదా, కలుపు ఖర్చులు తగ్గుతుంది. దీనివల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? 8 రోజుల నుండి 12 రోజుల నారు నాటుకోవాలి. గింజ పోకుండా నాటుకోవాలి. నీరు నిండుగా పెట్టకూడదు, బురద బురదగా ఉండాలి. మార్కర్ గీతలు కలిసే చోట వరి నాటాలి. శ్రీ పద్ధతిలో అన్ని రకాల వరి విత్తనాలు చేయవచ్చు. పొలాన్ని బట్టి మార్కరు అదే రోజు కానీ ఒక రోజు ముందు కానీ కొట్టుకోవచ్చు. ఈ నాటు గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. మంచిదమ్మా, ధన్యవాదాలు.